నమస్తే వెల్కమ్ టు BCN న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు డయాలసిస్ పేషెంట్లకు వర్మ హాస్పిటల్లో గతంలో ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మను కోరిన పేషెంట్లు అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన మంత్రి ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా బొండాడ పంట కాలువ ఆక్రమణల తొలగింపు పనులు ఆగవు డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు ఉండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ నాగరాణి ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ఉన్నందున అవసరమైన మందులను అందుబాటులో పెట్టుకోవాలని ఆదేశం మంతెన రామలింగరాజు కాంతమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 95 మంది ప్రతిభ కలిగిన విద్యార్థులకు 10 లక్షల రూపాయల ఉపకార వేతనాలు పంపిణీ భీమవరం పరిసర ప్రాంతాల్లోని డయాలసిస్ పేషెంట్లకు వర్మ హాస్పిటల్లో గతంలో అందించే విధంగా అన్ని రకాల వైద్య సమస్యలకు ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మను భీమవరం పరిసర ప్రాంత డయాలసిస్ పేషెంట్లు కోరారు. ఈ సందర్భంగా ఆయనకు వినతి పత్రం అందజేశారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే డయాలసిస్ పేషెంట్లకు ఆరోగ్యశ్రీ పరిధిలోని అన్ని రకాల వైద్య సేవలు ఒకే హాస్పిటల్లో ఉండటం వల్ల ప్రయోజనం ఉంటుందని, లేకపోతే తీవ్ర ఇబ్బందులు పడవలసి వస్తుందన్నారు. తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మను కోరారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, డయాలసిస్ పేషెంట్లకు వైద్యపరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకునేలా సంబంధిత అధికారులతో చర్చించి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ హామీ ఇచ్చారు. గత శుక్రవారం వర్మ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ నిలిపేయడం కారణం చేత మన కేంద్ర మంత్రివర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారిని కలవటం జరిగింది. డయాలసిస్ పేషెంట్లు అందరం కలిసి ఆయన మా అందరికీ డయాలసిస్ చేయించి మిగతా సేవలన్నింటినీ అందరూ పునరుద్ధరించాలని ఆయన్ని వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆయన దానికి తగ్గట్టుగా సానుకూలంగా స్పందించి మా అందరికీ కూడా డయాలసిస్ జరిగే విధంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడి మా అందరికీ డయాలసిస్ చేయించున్నారు. అలాగే మిగతా సేవలు కూడా ఉన్నాయండి. మాకు ఆవేశం వచ్చిన వెంటిలేటర్ మీద పెట్టాల్సి వచ్చిన బెడ్కి 30,000 అడుగుతారండి. అవి కూడా కొంత మాకు ఇదే వర్మ హాస్పిటల్లోనే ఈ భీమవరం నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో ఉండేలాగా ఆరోగ్యశ్రీ ఇప్పించమని మనస్ఫూర్తిగా ఆయనకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దానికి ఆయన సానుకూలంగా స్పందించారు. అవన్నీ తప్పకుండా మేము చేసి పెడతాను, నేను మాట్లాడతానని మా అందరికీ హామీ ఇవ్వడం జరిగిందండి. అందుకు మన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారికి మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. బొండాడ పంట కాలువలో ఆక్రమణల తొలగింపు పనులకు ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఆక్రమణల తొలగింపు పనులు ఆగవని ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు. కాళ్ల మండలం జక్కరం గ్రామంలో కాటన్ విగ్రహం వద్ద బొండాడ పంట కాలువలో ఉన్న ఆక్రమణల తొలగింపు పనులకు డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామ కృష్ణంరాజు శుక్రవారం శ్రీకారం చుట్టారు. ఉండి నుంచి కాళ్ల మండలం మాలవాన్తిప్ప వెళ్లే బొండాడ పంట కాలువ ఆక్రమణల తొలగింపు పనులు జక్కరం గ్రామంలో ప్రారంభించారు. ఉండి నుంచి కాళ్ల మండలం మాలవాన్తిప్ప వరకు సుమారు 25 కిలోమీటర్ల పొడవున కాలువ పక్కనున్న ఆక్రమణలు తొలగించనున్నారు. 3 వారాల్లో తొలగింపు పనులు పూర్తి చేసి 19 అడుగుల గట్టు రహదారి ఏర్పాటు చేయాలని ఇరిగేషన్ అధికారులకు, నీటి సంఘాల అధ్యక్షులకు ఆదేశించారు. ఆక్రమణ పనులకు రైతులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉండి డీసీ చైర్మన్ తోట ఫణిబాబు, బొండాడ నీటి సంఘం అధ్యక్షులు మందపాటి కృష్ణమూర్తి, కోపెల్ల సొసైటీ అధ్యక్షులు నంద్యాల రామరాజు, ఎంపీపీ పెనుమస శిరీష విశ్వనాథరాజు, కాళ్ల సొసైటీ అధ్యక్షులు ఎరుబండి రామాంజనేయులు, మాలవాన్తిప్ప గ్రామ సర్పంచ్ సాగిరాజు సుబ్బరాజు, ఆనందపురం గ్రామ సర్పంచ్ కొలుకులూరి ధర్మరాజు, ఎల్లన్పురం సర్పంచ్ నాగరాజు, ఎల్లన్పురం నీటి సంఘం అధ్యక్షులు అల్లూరు దొరయ్య చౌదరి, మాలవాన్తిప్ప నీటి సంఘం అధ్యక్షులు మంతెన సూర్యనారాయణరాజు, కాళ్ల నీటి సంఘ అధ్యక్షులు మొగళ్ల మాధవరావు, మండల టీడీపీ అధ్యక్షులు ఆరేటి వెంకటరత్న ప్రసాద్, మండల జనసేన పార్టీ అధ్యక్షులు ఎరుబండి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈ కొత్త నీటి సంఘాలు వచ్చిన తర్వాత డీసీకి తోట ఫణి గారు, అలాగే సాయిరాజు గారు, వీరందరూ నాయకత్వంలో కాలువలు, ఈ డ్రైన్లు ప్రక్షాళనంతా
చాలా చురుగ్గా సాగుతుంది. ఇక్కడ ఉండి నుంచి మాలవాన తిప్ప వరకు సుమారు 24 కిలోమీటర్లు వెళ్తున్న కాలువ పక్కన మరి కాలువ గట్టు నిమిత్తం ఏదైనా పూర్తిలు తీయాలన్నా, చెత్త తీయాలన్నా, మరి గతంలో మరి ఇక్కడ కాటన్ గారి విగ్రహం కూడా భారీ ఎత్తున మరి రియల్ లైఫ్ కన్నా ఒక 3 రెట్లు ఎక్కువగా విగ్రహం అయితే పెట్టారు. కానీ ఆయన ఏదైతే డిజైన్ చేశారో ఆ డిజైన్ కాదని మరి సుమారు 19 అడుగుల స్థలం ఉంటే మరి దాన్ని 6 అడుగులుగా మిగిలిన 11 అడుగులు, దాదాపు మిగిలిన 11 అడుగులు కూడా పంట చేలోకి, చెరువులు ఉంటే చెరువుల్లోకి కలిపేసుకున్నారు. సో దానివల్ల పావలాతో కాలువలు క్లీన్ చేయవలసింది రూపాయి పావలా అవుతుంది. రూపాయి పావలా ఇద్దామన్నా కూడా మాన్యువల్ లేబర్ అనేది దొరకట్లేదు. సో కాబట్టి ఏదైతే మరి సర్ ఆర్థర్ కాటన్ గారి విగ్రహం మరి అత్యద్భుతంగా ఆవిష్కరించుకుని మోసం చేస్తున్నారో అటువంటిది మరి ఆయనకి నిజమైన నివాళి ఏంటంటే ఎప్పుడో 150 సంవత్సరాల క్రితం, అంటే ఏ వాహనాలు లేని రోజుల్లోనే ఆయన భవిష్యత్తును దర్శించి మరి అంత పక్కన కాలువ గట్ల పక్కన అంత రోడ్డు ఉండాలని చెప్పి మరి ఆయన డిజైన్ చేశారు. ఆ డిజైన్ వెయిట్ ఉన్న వెహికల్స్ వస్తున్నాయి. అలా రావాలి అంటే ఉన్న రోడ్లనేమో మన స్వార్థం కోసం మూసేసి మరి ఈ రకంగా ఇబ్బందులు పడటం కరెక్ట్ కాదు. అందుకని రైతులతోనే మీరు ఏదైతే అక్రమంగా కలుపుకున్నారో మీ అక్రమాన్ని సక్రమం చేసే పని మేము చేస్తాం, కానీ ఆ అక్రమాన్ని సక్రమం చేసే ఖర్చు మీరే భరించాలి అని చెప్పి మరి అందరినీ ఒప్పించి, ఎవరైనా ఒప్పుకోకపోతే వాళ్ళని నొప్పించి పనులు అయితే పూర్తి చేయడానికి ఈరోజు మొత్తం నీటి సంఘం అధ్యక్షులు అందరితో కలిసి, డీసీలతో కలిసి ఈరోజు ఈ కార్యాచరణ ప్రారంభించాం. ఇదేదో ఇవాళ మొదలెట్టి ఒక 6 నెలల్లో పూర్తి చేసే పని కాదు. మొదలెడితే 15 రోజుల్లో పూర్తి చేస్తాం. ముందు అన్నీ కొట్టుకుంటా, అంటే వాళ్ళ భూమిని మిగుల్చుకుని ఈ గట్టు మీద చాలామంది ఈ మేతల కోసం వాటి కోసం గొడవలన్నీ కట్టారు. సో అవన్నీ రిమూవ్ చేసుకుంటూ వెళ్తూ తర్వాత గ్యాప్ లేకుండానే చెరువులో పిల్ల ఉందండి, ఏది ఉందన్నా మాకు అనవసరం, మాకు 19 అడుగుల రోడ్డు ఉండాలి. ఓ సైడ్ నుంచి కొంచెం క్లీన్ చేసిన తర్వాత వెహికల్స్లో మీరు మట్టి తెచ్చుకుని అది కప్పెట్టాలి. 19 అడుగుల మార్గం ఏదైతే పురాతన కాలంలో, అంటే 150 సంవత్సరాల క్రితం డిసైడ్ చేశారో, కనీసం ఆ రోడ్డు అయినా ఈరోజు ఈ మోడర్న్ కాలంలో మనకి ఉండాలి అనే నిశ్చయంతో ఆల్మోస్ట్ ఎవడో లాయరు, నేను లాయర్ని అన్నా అంట, గోపాలు కొడతారు. లాయర్ అయినా ఎవడైనా కాలువ గట్ల మీద ఆక్రమించుకుని నేను ఇల్లు కట్టుకుంటాను, నేను లాయర్ని, నేను డాక్టర్ని, నేను పొలిటీషియన్ని అని ఎవరు మాట్లాడినా కూడా ఏది పరిగణించబడదు. తక్షణం వాటిని ముందే తీసేయడం జరుగుతుంది. అందరూ సహకరించాలని మా కోరిక, మా విన్నపం. మీరు సహకరించకపోయినా పని ఆగదు. ఓకే, సరిపోయిందా?
ప్రజలకు వైద్య సేవలు అందించడంలో అలసత్వం పనికిరాదని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. ఉండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ఉన్నందున అవసరమైన మందులను అందుబాటులో పెట్టుకోవాలన్నారు. వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. పీహెచ్సీ పరిధిలో ఉన్న గర్భిణీ స్త్రీల ఆరోగ్యం తదితర వివరాల నమూనా పట్టికను కలెక్టర్ చూసి చాలా బాగా నిర్వహిస్తున్నారని డాక్టర్ను ప్రశంసించారు. తహసీల్దార్ నాగార్జున, డాక్టర్ పిఎల్ సునంద, సిహెచ్ఓ ఆర్ కృష్ణకుమార్, హెల్త్ సూపర్వైజర్ పి రామచంద్రరావు, స్టాఫ్ నర్స్ సువర్ణబాయ్, ఎంఎల్హెచ్పి స్పందన తదితరులు పాల్గొన్నారు. మంతెన రామలింగరాజు కాంతమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 95 మంది ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభ కలిగిన విద్యార్థులకు 10,15,000 రూపాయల ఉపకార వేతనాలు పంపిణీ కార్యక్రమం గురువారం భీమవరం 2 టౌన్లోని లెక్చరర్ స్ట్రీట్లో వారి స్వగృహం నందు నిర్వహించారు. కార్యక్రమానికి రిటైర్డ్ డీఈఓ ఇందుకూరి ప్రసాదరాజు అధ్యక్షత వహించగా మంతెన రామలింగరాజు కాంతమ్మ చిత్రపటానికి భీమవరం మానవతా సంస్థ గౌరవ డైరెక్టర్ పెనుమస్స రామ్మోహన్ వర్మ పూలమాలలు వేసి నివాళులర్పించారు. పట్టణ ప్రముఖులు కనుమూరి సత్యనారాయణరాజు, విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర నాయకులు ఒబిలిశెట్టి శ్రీ వెంకటేశ్వర్లు, సిపిఎం నాయకులు బలరాం, డాక్టర్ యువి రమణరాజులు జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడుతూ మంతెన రామలింగరాజు ఆదర్శ భావాలు కలిగిన వ్యక్తి అని, మన ప్రాంతంలో ప్రతిభ కలిగి ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు 50 సంవత్సరాల క్రితమే ఫౌండేషన్ ఏర్పాటు చేసి ప్రతి ఏటా ఉపకార వేతనాలు అందిస్తూ వారి అభివృద్ధికి బాటలు వేసి మార్గదర్శకులుగా నిలిచారని అన్నారు. తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న ఆయన కుమార్తె చేకూరి ఝాన్సీని అభినందించారు. అనంతరం అతిథుల చేతుల మీదుగా మెరిట్ విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ సుబ్రహ్మణ్యం రాజు, బుద్దరాజు వెంకటపతిరాజు, చింతలపాటి రామకృష్ణంరాజు, కారుమూరి నరసింహమూర్తి బాబు, కలిగొట్ల గోపాల్ శర్మ, రిటైర్డ్ లెక్చరర్స్ రఘుపతిరాజు, యు అప్పలరాజు, పాండురంగరాజు, జీవీఎస్ సత్యనారాయణరాజు, గంధం శ్రీదేవి, మట్లపూడి సత్యనారాయణ, డివిఎస్ చంద్రాజీ, రమణరాజు, అల్లు శ్రీనివాసులు పాల్గొన్నారు. రామలింగరాజు కాంతమ్మ ఎడ్యుకేషన్ ట్రస్ట్ని 1975లో స్థాపించడం జరిగింది. రామలింగరాజు గారు మా మేనమ్మ, కాంతమ్మ మా సిస్టర్. మేనగోడనే రామలింగరాజు గారు మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఆయన ఐభవనం గ్రామంలో జన్మించారు. ఐభవనం నుండి అక్కడే చదువుకుంటూ ఉండిలోని, తర్వాత బందర్లోని, తర్వాత మెడ్రాస్లో లా చేసి భీమవరం వచ్చి లా ప్రాక్టీస్ పెంచుకోవడం జరిగింది. ఆయన ప్రాక్టీస్లో ఉండగా చాలా నిజాయితీపరుడు, చాలా ఆనెస్ట్, బాగా సీనియర్ మోస్ట్ అడ్వకేట్. ఆ టైంలో ఒక భార్య దివంగతురాలు అవ్వటం జరిగింది కొద్ది రోజుల్లో. ఈ రోజున ట్రస్ట్లో ఉన్న సుభద్ర కానీ, బాబురాజు కానీ, గణరాజు కానీ, తర్వాత వీళ్ళెవరూ కూడా ఇలేదు. ఆడిటర్ గారు, నేను డ్యాన్స్ అది పరిస్థితి. కానీ ఈ ఏటా కూడా చాలా ఆనందంగా ఇలా ఏమో అన్నది పెరగటం, అందరికీ స్కాలర్షిప్ రాయడం ఈ రోజున చాలా ఆనందమైన విషయం. ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు చాలా సంతోషం. ఇటువంటి ట్రస్టు కొద్దిమంది కొన్ని సంవత్సరాలు నడుపుతారు, తర్వాత వేరు కారణాల చేత అది కంటిన్యూ అవ్వకపోవచ్చు. కానీ నిరంతరాయంగా 51 సంవత్సరాలు నడపడం అంటే చిన్న విషయం కాదు. అది నాకు వేరు సోర్సెస్ ద్వారా తెలిసింది ఏంటంటే, గతంలో
ఈ ట్రస్ట్ ద్వారా లబ్ధి పొందిన స్టూడెంట్స్ దేశ విదేశాల్లో బాగా స్థిరపడి ఆయన్ని ఎప్పుడూ గుర్తుంచుకుని స్మరించుకుంటున్నారని తెలిసింది నాకు. అంతకంటే మనకు కావాల్సిందే ఉంది. ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా వారి నాన్నగారి స్ఫూర్తితోటి పట్టుదలతో కొనసాగిస్తున్నటువంటి సోదరి ఝాన్సీ గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనల్ని తెలియజేస్తూ, ముందు పెద్దలు ప్రసాదరాజు గారు, సత్యనారాయణరాజు గారు, రమణరాజు గారు చెప్పారు. మంతెన రామలింగరాజు గారు ఒక ఆచరణవాది, అభ్యుదయవాది, అన్నిటినీ మించినటువంటి మానవతావాది. ఈ సమాజంలో అందరూ బాగుండాలి అని కోరుకునేటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఆశయం కలిగినటువంటి మానవతావాది. జీవితంలో రామలింగరాజు గారు విలువలకి కట్టుబడి ఉన్నారు. న్యాయవాద వృత్తిలో ఉన్నా, సేవా వృత్తిలో ఉన్నా విలువలకి, అభ్యుదయానికి కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తి. అందుకే రామలింగరాజు గారు అందరి యొక్క మనల్ని చూరగొన్నటువంటి మహోన్నతమైనటువంటి గొప్ప వ్యక్తి రామలింగరాజు గారు. ముందు చెప్పారు, ఈ పట్టణంలో కొన్ని సంస్థల్ని చూసినప్పుడు రామలింగరాజు గారు స్పష్టంగా కనిపిస్తారు. ప్రకాశం చౌక్ సెంటర్లో ఉన్నటువంటి మన్య విప్లవీయుడు అల్లూరి సీతారామరాజు విగ్రహం ఏర్పాటులో పడ్డ శ్రమ గొప్పది. ఉత్తమ సమాజ నిర్మాణం శాంతి జీవనమే అని మా రామచంద్రారెడ్డి గారు చెప్పారు. అదే ధ్యేయంతో స్థాపించిన ఈ ఫౌండేషన్ వాళ్ళకి మంచి మా అభినందనీయులు. వాళ్ళు ఎంతో సేవ చేస్తున్నారు. ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ స్కాలర్షిప్ను తీసుకుని అది సద్వినియోగం పరుచుకొని మీరు మంచి మార్కులు తెచ్చుకొని మంచి ఉద్యోగాన్ని సంపాదించి ఈ ట్రస్ట్ యొక్క పేరుని నిలబెట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. 51 సంవత్సరాలుగా నిర్విరామంగా రామలింగరాజు గారి ఫౌండేషను వారు గతించిపోయినప్పటికీ కూడా వారి అమ్మాయి ఝాన్సీ గారు దాన్ని అలా కొనసాగిస్తూ ఈ విధంగా చేయటం అనేది చాలా అభినందనీయమైనటువంటి విషయం. ఇది నేను ఝాన్సీ గారిని కూడా అభినందిస్తున్నాను. ఈ విద్యార్థులు స్కాలర్షిప్లు ఇవ్వడం అంటే కేవలం ఆర్థికపరమైన సహాయం చేయడం కాదు, మీలో ఉన్నటువంటి ఏదైతే మెరిట్ ఏదైతే ఉందో ఆ మెరిట్ని కూడా గుర్తించడమే అవుతుంది ఇది. అంతేకాకుండా మీరు మీ విద్యను పూర్తి చేసుకున్న తర్వాత మీరు వివిధ రంగాల్లో మీకు వెళ్ళి మీరు సెటిల్ అయినప్పుడు భారతదేశానికి భావి పౌరులుగా మీరందరూ కూడా వివిధ రంగాల్లో ఉంటారు. కాబట్టి ముందుగా మీరందరూ కూడా ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరుగుతున్నాం కాబట్టి మనందరం కూడా దేశభక్తిని అలవర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. చేసిన కృషికి అనంతము. అయితే ఇటీవల ప్రభుత్వాలన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, P4 అని, పీపుల్, పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇది మీరు చేసి చూపిస్తున్నారు. ఎప్పటి నుంచో 50 ఏళ్ళ నుంచి చూపిస్తున్నారు. ఈ రోజు కాదు, 50 ఏళ్ళ నుంచి ఈ ప్రజల కోసము పేద విద్యార్థుల్ని దత్తత తీసుకుని వారి విద్యాభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. ప్రపంచంలో ప్రతి మానవుడికి కావాల్సింది అనేక అవసరాలు ఉండొచ్చు, కానీ 2 ప్రధానమైనవి. ఒకటి విద్య, రెండవది వైద్యం. ఈ 2 కూడా సంపూర్తిగా సామాన్యులకి అందుబాటు చేస్తే ఆ ప్రభుత్వాలన్నీ కూడా క్షేమంగా ఉంటాయి, భవిష్యత్ తరాలకి ఉపయోగం. అది ఒక పూట కాదు, వారి జీవితాన్ని మారుస్తున్న విద్యా వ్యవస్థ మూలంగా. అలాంటి ట్రస్ట్ చేసే సేవా కార్యక్రమాలు అద్వితీయమైనవి. దాన్ని ఆచరణలో పెడుతున్నటువంటి ట్రస్ట్ సభ్యులు, ముఖ్యంగా ఝాన్సీ లక్ష్మి గారు సిస్టర్ చాలా చక్కగా కృషి చేస్తున్నారు. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అటువంటి విద్యకి ఏమైనా ఇస్తే, ఎవరైనా దానం చేస్తే ఒక రోజు ఒక పూటతో అయిపోతుంది. కానీ విద్యాదానం చేస్తే వాళ్ళ తరతరాలు వందలాది వేలాది మందికి ఇచ్చే అవకాశం కలుగుతుంది. అవకాశాన్ని బంగారు తల్లి సోదరి ఝాన్సీ గారు అలా నిర్వహిస్తూ అందరి సహకారంతో ఈ రోజు వాతావరణం ఎలా ఉన్నా జరిపించేస్తాను మేస్టారు అన్నారు. నేను కూడా మాకు చిన్నప్పటి నుంచి ఆయన తెలుసు. ఆయన చూస్తే మేము పక్కకి పరిగెట్టుకు నిలిపేవాళ్ళు అనమాట. అంత ఆజానుభావం ఆయన. అప్పటి నుంచి కూడా చాలా గౌరవం ఉండేది ఆయన మీద. ఇప్పుడు ఇంతమందికి నిజంగానే విద్యాదానం అనేది, నేను కూడా స్కూల్ రన్ చేస్తున్నాను, ఇంతమందికి విద్యాదానం చేయడం అన్నది చాలా గొప్ప విషయం. అసలు మీరందరూ కూడా అప్పుడు చెప్పిన వక్తల్లో ఒకళ్ళు ఇచ్చే కూడా ఉండాలి. ఇప్పుడు మీరు ఎవరైతే స్వీకరిస్తున్నారో, ఇస్తున్నారో, ఇవ్వాలి అన్న గుణం మీరు అలవాటు చేసుకుంటే ఇంకా బోల్డ్ మందికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. జాతి నిర్మాణంలో బాధ్యత వహించబోతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా మంచి భవిష్యత్తు కలగాలని, పెద్దలందరూ వాళ్ళని ఆస్వాదించాలని కోరికతోటే ఈ కార్యక్రమాన్ని ఇలా జరిపించడం అనేది జరుగుతుంది. ఈ ఫౌండేషన్ని 75లో
మంతెన రామలింగరాజు కాంతమ్మ ఫౌండేషన్కి ఏర్పాటు చేయడం జరిగింది. 94లో దాన్ని మళ్ళీ కొంచెం మార్చి ట్రస్ట్ తర ఫౌండేషన్గా మార్చడం జరిగింది. మొదట్లో నాన్నగారు ఏం చేశారంటే కాలేజీలకు వెళ్ళి మంచి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క లిస్టులు తీసుకుని ఆయన సైలెంట్గా ఇచ్చేసేవారు. తర్వాత కాలక్రమేణా బయట కొంతకాలం బయట 2 చోట్ల చెరువు దగ్గర సాయిబాబా గుడి దగ్గర అవి కూడా చేయడం జరిగింది. నేను పీజీకి వచ్చిన తర్వాత అప్పుడు ఫ్యాకల్టీగా నేను పెర్మనెంట్ అయిన తర్వాత అప్పుడే మీడియా స్టార్ట్ అయింది. ఫస్ట్ విసివి శ్రీనివాస్ మేమందరం కలిసి కొన్ని ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మా ఫాదర్తో గొడవ చేయడం జరిగింది. డబ్బు ఇస్తున్నారు, అంత బాగుంది, కానీ మీరు అలా వెళ్ళి ఇచ్చేసేటు అది కాకుండా ఇది మీ మన ఫ్యామిలీకి సంబంధించింది, మీ కృషి, మీ కష్టం, మీ కోరిక తీరాలి, ఈ విధంగా అంటే మన ఇంట్లోనే ఇది జరగాలి అని ఒక సంవత్సరం గట్టిగా పట్టుబట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ విధమైనటువంటి ఏర్పాట్లు చేసుకుంటూ వస్తున్నాం. టైం అనేది చాలా విలువైంది. అయినప్పటికీ కూడా పెద్దలందరూ కూడా వాళ్ళ యొక్క టైంను వెచ్చించి ఈరోజు మనస్ఫూర్తిగా ఒకటి చెప్తున్నాను, ఈ ఎనర్జీ నాకు నెక్స్ట్ ఇయర్ వరకు ఉంటుంది. డెఫినెట్గా తప్పనిసరిగా చేస్తాను. నేను ప్రొఫెసర్ సోషల్ వర్కర్ని. ఇలా ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే ఒక్కొక్కరు మామూలు వ్యక్తులేం కాదు. అతిరథ మహారాజులు వాళ్ళు చేసినటువంటి కృషి ఇంత అంతా కాదు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ మరి ఒకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక సేవని ముఖ్యంగా విద్యార్థులకి విద్యని ప్రోత్సహించే విధంగా పేద విద్యార్థులకి ముఖ్యంగా ప్రతిభ కలిగినటువంటి విద్యార్థుల్ని గుర్తించి సుమారు 100 మంది పైగా విద్యార్థులకి ఈరోజు మరి స్కాలర్షిప్ వితరణ చేయడం అనేది ఆ కార్యక్రమాన్ని భుజస్కంధాల మీద వేసుకుని ఎంతో పవిత్ర కార్యక్రమంగా దీన్ని నిర్వహిస్తున్నటువంటి వారి కుమార్తె మరి ఝాన్సీ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి వితరణ చేసినటువంటి ఝాన్సీ గారికి ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి తీసుకున్న వారందరూ కూడా మంచి స్థాయిలో మంచి చదువులు చదివి మంచి ఉద్యోగాలు సాధించి మరి మన అల్లు శ్రీనివాస్ గారు పెద్దలు చెప్పినట్టుగా మంచి స్థితిలో ఉండాలని 10 మందికి సహాయం చేసే స్థితిలో ఉండాలని కోరుతూ మరి ఆ ట్రస్టును మరి చేకూరు ఝాన్సీ గారు మరి ఎంతో ఉత్సాహంగా మరి చక్కగా ప్లాన్ చేసి ప్రతి సంవత్సరం కూడా ఈ వార్షికోత్సవాన్ని ఎంతో అందంగా జరుపుతున్నారు. తీసుకున్న ప్రతి విద్యార్థి కూడా భవిష్యత్తులో స్థిరపడిన తర్వాత వేరొకరికి సాయం చేయాలన్న ఉద్దేశంతో పాటు ముందుకు వెళ్ళాలని చెప్పేసి లండన్ డిప్యూటీ మేయర్ భీమవరం మండలం తుందూరు గ్రామవాసి ఆరేటి ఆర్యన్ ఉదయ్ గురువారం రాత్రి భీమవరంలో మాజీ ప్రభుత్వ విప్ మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రంథి శ్రీనివాస్ ఆయన్ను ఘనంగా సత్కరించారు. అనంతరం ఉదయ్ మాట్లాడుతూ 2005లో గ్రంథి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తన్ను టెన్నిస్, క్రికెట్ క్రీడాకారుడిగా గుర్తించి ప్రత్యేకంగా సర్టిఫికెట్ను ప్రభుత్వం ద్వారా ఇచ్చారని అన్నారు. తన ఎదుగుదలకు సహకరించిన గ్రంథి శ్రీనివాస్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తుందూరు గ్రామ సర్పంచ్ ఆరేటి వీరాస్వామి నాయుడు, కొట్టి కుటుంబరావు, మద్దాల రమణ, ఆరేటి శ్రీనివాస్, కాకిలేటి బాసు, నిమ్మల బాలసుబ్రహ్మణ్యం, మద్దాల సాయి కుమార్, సత్యనారాయణ, రామశెట్టి జయసూర్య, కైలా పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు. భీమవరం ప్రజలకి అందరికీ నమస్కారం. నా పేరు ఆర్యన్ ఉదయ్ ఆరేటి. నేను లండన్లో కౌన్సిలర్, అంటే ఎమ్మెల్యేతో సమానం. మాజీ ఎమ్మెల్యే గారి ఇంటికి వచ్చాను. మొన్న డిప్యూటీ మేయర్ కింద ఎలక్ట్ అవడం జరిగింది 2025-26. అంటే ఎమ్మెల్యే గారు పిలవడం జరిగింది, మాజీ ఎమ్మెల్యే గారు పిలవడం జరిగింది, అలాగే నేను రావడం జరిగింది. ఎందుకంటే దీనికి ఒక హిస్టారికల్గా ఒక ఈవెంట్ ఉంది. యాక్చువల్గా నాకు కొంచెం బాగా క్లోజ్ కనెక్షన్. 2004లో నేను యూకే వెళ్ళటం, 2004లో వెళ్ళాను. వెళ్ళే ముందు అప్పుడే గెలిచినట్టున్నారు 2004 ఫస్ట్. అంటే అప్పుడులో కొంచెం అంటే పార్టీ పరంగా కాకపోయినా నేను కొన్ని యాక్టివిటీస్ ఇన్వాల్వ్ అయ్యాను పొలిటికల్గా. నేను వాస్తవానికి బీజేపీ అయినా కానీ నా పొలిటికల్ స్టార్టింగ్ ఇండియాలో నేను అప్పుడే క్యాంపెయిన్ చేయడం జరిగింది అనమాట. అయితే పార్టీ పరంగా నేను బీజేపీ అయినా కానీ వ్యక్తిగతంగా నాకు చాలామంది చెప్తారు, మా నాన్నగారు కానీ మా చుట్టాలు ఎవరన్నా అట్లా తొందూరు ప్రెసిడెంట్ గారు, అంటే పెద్దబ్బులు అంటాం, వీరస్వామి గారు పెద్దబ్బు మా బాబాయ్ అవుతారు, ఎవరు
అంటే ఈయనకి ఓటేసిన వాళ్ళు, ఈయన పార్టీ ఓటేసిన వాళ్ళు, ఓటు వేయని వారు కూడా వెళ్ళినా కానీ ఆయన హెల్ప్ చేయడం జరుగుతుంది. దీనికి ఉదాహరణ ఏంటంటే, ఇగో ప్రైమ్ మినిస్టర్ గారు నాకు 2023 నాకు లెటర్ రాశారు నేను బాగా చేస్తున్నానని చెప్పి. అయితే నేను 2004లో వీసా అప్లై చేయడానికి వెళ్ళాను. అంటే దానివల్ల యూజ్ అయిందో లేదో పక్కన పెట్టేసి, ఎమ్మెల్యే గారు నాకు గ్రంథ్ శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు 22/6 అంటే జూన్ 22, 2005 నాకు లెటర్ ఇచ్చారు. 2005 జూన్ 6 ఎమ్మెల్యే గ్రంథ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే భీమవరం కాన్స్టిట్యుయెన్సీ, 149 న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్, హిల్ ఫోర్ట్, హైదరాబాద్. చూడండి ఇదంతా. అంటే నేను ఇది ఎందుకు దాచిపెట్టుకున్నా అంటే, ఒక ప్రజాసేవకుడు అన్నప్పుడు ప్రజలకి అందుబాటులో ఉండాలి. ఫస్ట్ పాయింట్, ఫండమెంటల్ మోరల్ డ్యూటీ ఆఫ్ ఎ పొలిటీషియన్ ఏంటంటే ఎవడు వచ్చినా అందుబాటులో ఉండాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే వాళ్ళకి కావాల్సిన సదుపాయం అవకాశం కల్పించాలి, అది కల్పించారు. సార్ థ్యాంక్ యూ సార్. నేను ఇంకా గుర్తుపెట్టుకున్నాను, మీరు ఎమ్మెల్యేనే నేను ఎమ్మెల్యేనే సార్, అది నాకు బాగా గుర్తుంది. సో మీ సర్వీస్ అదే టెస్ట్మెంట్ ఆఫ్ యర్ సర్వీస్ అది. సో విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ. చాలా సంతోషం. ఒక ప్రజాప్రతినిధిగా పనిచేసినప్పుడు గర్వంగా చెప్పుకునే వాటిల్లో నేను ఇప్పుడు చాలా గర్వపడేది, ఆనందపడేది ఇవాళ నా ఆర్యన్ గారు, మా ఆర్యన్ సత్యనారాయణ గారు అబ్బాయి లండన్లో డిప్యూటీ మేయర్ అయ్యారంటే చాలా మన ప్రాంతం, మన తెలుగువాడు, మన భీమవరం వాసే అయ్యారు అనేది ఒక గర్వపడటంలో ఒక స్థాయికి వెళ్తే, ఇప్పుడు ఆయన చెప్పిన లెటర్ నేను అప్పుడు ఇచ్చింది చూపించి ఆయన చెప్తున్నారంటే కనుక నిజంగా ఇంకా అవధులేని ఆనందం ఇది. ఇంకా నేను ఎన్నో భీమవరం ప్రాంతానికి డెవలప్మెంట్కి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేసాము, ఎప్పుడు కూడా చెప్పుకుంటూ ఉంటాం. అన్నీ కూడా అది వేరు. మన ప్రాంతంలో మన ప్రజలు అన్ని రకాలుగా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందాలి, ఆర్థికంగా కానీ అన్ని రకాలు కానీ ఎప్పుడు కూడా తాపత్రయపడుతూ ఉంటాం. ఒక తపస్సులాగా పనిచేస్తూ ఉంటాం. ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కళ్ళు కూడా బాగోవాలి, పైకి రావాలి అని చెప్పేసి అటువంటి కోరిక ఈ రోజున ఆర్యన్ నాకు ఈ లెటర్ చూపించడం ద్వారా ఓహో నా కోరిక ఫలించింది. నిజంగా లండన్ డిప్యూటీ మేయర్ అవడం అంటే నిజంగా నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఈ ఆనందాన్ని మామూలుగా మాటల్లో ఎలా వర్ణించి చెప్పాలంటే కనుక భాష కానీ అది కానీ నాకేం సరిపోవడంలా, ఆనంద బాష్పాలు వస్తున్నాయి చూసారా. అదే ఇంకా నేను ఒక కవి వర్ణించగలనేమో కానీ నా మాటల్లో కానీ వర్ణించలేనంత ఆనందపడుతున్నాను. చాలా చాలా సంతోషంగా ఉంది. ఆర్యన్ గారు ఇంకా పైకి రావాలి, మంచి ఉన్నత స్థితికి రావాలి, మన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.